2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సప్తమ స్థానం అధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికైతే వివాహం అవటంలో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానం నుంచి సూర్యుడు లగ్నంలోకి రాబోతున్నారు. అది చాలా చాలా మంచి విషయం. మీకు హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఆడవాళ్ళతో శత్రుత్వం ఉంటుంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు మీకు లగ్నంలో ఉండటం మూలంగా ధైర్య సాహసాలంటే ఎక్కువ చేస్తూ ఉంటారు. రిస్క్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దాని మూలంగా మీకు మంచి లాభాలంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉండి రాహు గారి దృష్టి కుజుడి మీద పడుతోంది, అలాగే కుజుడి దృష్టి రాహు మీద పడుతోంది. దీని మూలంగా శత్రువులతో గొడవలు అంటూ ఉంటాయి. శత్రు భయం అనేది ఉన్నది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మీకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. తీర్పు అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. హెల్త్ పరంగా కూడాను ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.